దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు పంపిణీ చేసిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మోటరైజ్డ్ ట్రైసైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 20 మంది లబ్ధిదారులకు వాహనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఉచిత వాహనాల పంపిణీ ద్వారా దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి వారి స్వావలంబనకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సమన్వయంతో ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. దివ్యాంగుల అవసరాలను గుర్తించి వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించే దిశగా నిరంతరం కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు. వాహనాలు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారుగా ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి వాళ్ళని వికలాంగులు అనకూడదు, దివ్యాంగులు, ఫిజికల్ ఛాలెంజ్డ్ అన్నీ ఉన్నా అన్ని కాలు చేతులు ఉన్నా కూడా మనం చక్కగా ఉన్నాం. కానీ వాళ్ళకు ఏదో ఒక లోపం ఉన్నా కూడా ధైర్యంగా సమాజంలో ముందడుగు వేస్తూ వారి జీవనాన్ని కలుపుతూ వారికి సరైన గౌరవం ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మరి ఈరోజు సుమారుగా 20 మందికి త్రీ వీలర్ మాదిరిగా స్కూటీస్ ఇవ్వడం జరిగింది. అదే మాదిరి అనేక మందికి గతంలో కూడా ట్రై సైకిల్స్, బ్యాటరీ సైకిల్స్ కూడా ఇచ్చినాం. ఇంకా చాలామంది కొంతమంది పూర్తిగా దివ్యాంగులైన వాళ్ళు దీనికి కొన్ని లిమిట్స్ తోటి పెట్టడం జరిగింది. చాలామంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు. ఇక్కడ మా అధికారి స్వర్ణ గారు వారి స్థానికులు కాబట్టి వారితో కొడతా ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ కాన్స్టిట్యున్సీలో ఇంకా పూర్తిగా దివ్యాంగులైన వారు గుర్తించండి, వారందరికి కూడా త్వరలో కూడా ఇస్తాం. ఈరోజు ప్రభుత్వ సంక్షేమాలన్నీ మా మేయర్ గారు చెప్పినట్టు మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారితో పాటు అనేక మంది కాంగ్రెస్ కుటుంబం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమాలు ప్రతి పేదవాడికి, అర్హత ఉన్నవాడికి వెతికి ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆపరేషన్కు సంబంధించి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి నేతృత్వంలో ఈరోజు వికలాంగులకు ప్రభుత్వం నుంచి దాదాపుగా 20 వెహికల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క వెహికల్ కాస్టు 1,80,000 నుంచి 2 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం దగ్గర కొన్ని వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినప్పటికీ కూడా ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి కొంతమంది అవకాశం ఉండి చదువుకోని పరిస్థితులలో కూడా వికలాంగులు ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకత గౌరవ ఎమ్మెల్యే గారికి ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతోటి ఈరోజు కొత్తగా వాళ్ళకు కూడా రాని వాళ్ళకు కూడా చదువుకోని వాళ్ళకు కూడా ఇప్పించాలి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళు వ్యాపారం చేసుకునే దగ్గరికి వాళ్ళు స్కూటీ మీద పోతేనే వాళ్ళ పని అయితే కనుక తప్పకుండా వాళ్ళను ఆ రకంగా ఆదుకోవాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ప్రయత్నం చేస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇంత అవకాశం రావడం జరిగింది. ఇదంతటికి కూడా ప్రత్యేకంగా ప్రతి పేదవాడిని ఆదుకోవాలి, ప్రతి వికలాంగునికి అన్ని సౌకర్యాలు కల్పించాలి, వాళ్లకు కావలసిన కనీస సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ఈరోజు మన మీద ఉందనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మీరందరూ చూస్తూ ఉన్నారు. రామగుండం ప్రజలందరినీ ఒకటే కోరుతూ ఉన్నాం, గత పాలకులు 10 సంవత్సరాల నుంచి వికలాంగుల గురించి, పేదవాళ్ళ గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఎప్పుడు పట్టించుకోకపోయినా కూడా ఈసారి ఖచ్చితంగా రామగుండంలో ఉన్న పేదలందరికీ అవకాశం కల్పించాలి. పేదవాళ్లకు న్యాయం చేస్తే మాత్రమే జీవితం దానికి ఒక సార్థకత ఉంటుందనే ఆలోచనతోటి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో వికలాంగులకు ఇది ఒక వరం లాంటిది అనేది చెప్తా ఉన్నాం. నా పేరు అనిత. నేను చాలా సంవత్సరాల బట్టి ఎంతో మా నాయకులను కలిసిన నేను గత 10 సంవత్సరాల నుంచి నాకు స్కూటీ కావాలని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మన రాజ్ ఠాకూర్ అన్న మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఒకసారి నేను సార్ని కలిసినప్పుడు నాకు భరోసా ఇచ్చిండు. నేను ఎప్పటికీ నీకు ఏ సందర్భంలో అయినా నీకు ఏ ఆపద వచ్చినా నేను ఉంటానని నాకు చాలా ధైర్యం చెప్పాను సారు. నీకు ఇప్పిస్తా, ఎవరు ఇప్పించినా ఇప్పియకుండా నేను మాత్రం ఇప్పిస్తా, నీకు ఏది కావాలన్నా చేస్తాను అని సార్ నాకు ధైర్యం ఇచ్చిండు. ఆ ధైర్యం కొద్ది నేను
అప్లికేషన్ పెట్టుకున్నాను. కానీ అప్లికేషన్ పెట్టుకున్నా కానీ నాకు కొన్ని ఫెయిల్ అయినాయి. కానీ ఇప్పుడు సార్ ఇప్పించిండు, నాకు కొనిస్తా అన్నాడు, సార్ కొనిచ్చిండు. నేను సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ కార్యక్రమంలో నగర మేయర్ మహంకాళ స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.